నమస్తే అండి. అర్నాస్ తెలుగు రుచులకి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఒక స్వీటు ఐటమ్స్ చూపెడుతున్నానండి. శ్రీకాకుళం సైడ్ ఏమో ఉటంకీలు అంటారండి. రాజమండ్రి సైడ్ ఏమో పిచ్చిగూళ్ళు అంటున్నారండి. ఇవి ఎలా తయారు చేసుకుంటారో నేను చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇలా ఉంటాయండి. ఇవి 2 మడతలు వేస్తారండి చేసేటప్పుడు, వేగుతుండేటప్పుడు. మీకు నేను ఇది తెలుసో లేదా అని నేను చూపెడుతున్నానండి. చాలా రుచిగా ఉంటాయండి. ఇవి బియ్యం నానబెట్టుకునండి. బియ్యం వాడదేవి. ఆ బియ్యం ఏమో శుభ్రంగాను రుబ్బుతారండి. ఆ రుబ్బుతుండేటప్పుడు మెత్తపడేటప్పుడు పిండి ఇలాగ అయ్యేటప్పుడు ఏమో పంచదార వేసి ఇంకా అలాగ రుబ్బుతారండి. ఆ రుబ్బుతుండేటప్పుడు పాకంలాగా వస్తుందండి ఈ పంచదార ఈ బియ్యం పిండి కలిసి. అప్పుడేమో చేతిలోని ఇలాగ ముద్ద పట్టుకుంటండి, పలచగా కలిపి ఇలా చేతితో ముద్ద పట్టుకుంటండి, అది పాకం తీగల్లాగా ఇలా కారుతుందండి. అదేమో మనం మూకుడు పెట్టుకొని మూకుడులో నీళ్ళు అంటున్నాను, సారీ అండి, ఆయిల్ వేసుకుండాక ఆ మూకుడులో వేస్తామండి ఈ పిండి. అదేమో తీగల్లాగా పడండి మనకి ఓ దోశ మోడల్గా అయ్యేటప్పుడు మడత వేస్తామండి. అది ఉటంకి అంటామండి. ఎక్కడ ప్రతి దగ్గర నేను చూశానండి. రాజమండ్రిలోని పిచ్చిగూళ్ళని అంటారండి. షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న ప్రతి ఒక్కరూ తినొచ్చండి. తేలిగ్గా అరిగిపోతాయండి. అందుకోసం తక్కువగా స్వీట్ వేసండి ఇది చేస్తారండి. రిఫైండ్ ఆయిల్లోని దేవితండి, జిడ్డు వాసన ఏమీ ఉండవండి. చాలా రుచిగా ఉంటాయండి. మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. నేను ఉటంకి అంటున్నానండి, పిచ్చిగూళ్ళు అంటున్నారు. మీరేమంటారో నాకు చెప్పండి. బాయ్ అండి.